హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మీ ముందులకైతే వచ్చాను. మన SSMB 29 మూవీకి సంబంధించిన వేరే లెవెల్ అప్డేట్స్ అయితే వీడియోలో చెప్పబోతున్నాను. చాలా ఎంగేజింగ్ అయితే అనిపిస్తుంది వీడియో. ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఎప్పుడు వస్తుంది, ఒక్కొక్క పాయింట్ కవర్ చేసుకుంటూ అయితే వెళ్తాను. ఈ సినిమాకి సంబంధించినవి లాగ్ లేకుండా ఇక టాపిక్లకి అయితే వెళ్దాం. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేటువంటిది సెప్టెంబర్ 3rd వీక్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అప్పుడెప్పుడు షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది, సౌత్ ఆఫ్రికా టాంజానియా అడవుల్లో అండ్ ఆడినైతే షూట్ చేస్తారంట. అండ్ ఈ షూటింగ్ అయితే మన మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను అయితే షూట్ అయితే చేయబోతున్నారంట. ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా షూటింగ్ అయితే 8 to 10% వరకు అయితే కంప్లీట్ అయింది. అండ్ ఆ తర్వాత ఆల్సో కొన్ని షెడ్యూల్స్ అయితే ఉన్నవి. ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరుగుతుంది అయితే తెలియదు. ఇంకా ఈ షూటింగ్ అప్డేట్స్ని పక్కన పెట్టేసి ఈ నవంబర్ మంత్లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ మీద ఒక లుక్ వేద్దామా. ఈ నవంబర్ మంత్లో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అయితే రాబోతున్నవి. దీనికోసం మన రాజమౌళి గారు పెద్ద ప్లాన్ అయితే చేశారు. ఈ మూవీ ఒక్క గ్లిమ్స్ని లాంచ్ చేయటానికి హాలీవుడ్ డైరెక్టర్ని అయితే రంగంలోకి దించుతున్నారు. మన జేమ్స్ కెమెరాన్ అయితే ఉన్నారు కదా, ఆల్రెడీ RRR మూవీ టైంలో మన రాజమౌళి గారు జేమ్స్ కెమెరాన్ గారు అయితే ఒకసారి మీట్ అయ్యారు అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా జేమ్స్ కెమెరాన్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా అయితే ఈ మూవీని అయితే ఫస్ట్ లుక్ గ్లిమ్స్ని లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇంకా జేమ్స్ కెమెరాన్ గారు అయితే నవంబర్ మంత్లో మన ఇండియాకి అయితే రాబోతున్నారు అవతార్ పార్ట్ 3ని ప్రమోట్ చేయడానికి. ఇంకా ఆ టైంలో అయితే మన మహేష్ బాబు గారు SSMB 29 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది మటు వేరే లెవెల్ విషయం అని చెప్పుకోవచ్చు. ఒక హాలీవుడ్ డైరెక్టర్ మన ఇండియా రాజమౌళి గారి ఫిలింని ఇలా అప్డేట్ చేస్తే ఇండియా వైడ్ క్రేజ్ వస్తుంది. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మూవీకి గుర్తింపు వస్తుంది. అండ్ ఆల్సో ఆడియన్స్కి కూడా బాగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నవి. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అందరికీ పీక్స్లో అయితే వెళ్ళిపోయినవి ఈ అప్డేట్ వినగానే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ప్రాపర్లీ అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే వస్తుందని ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ ఐ థింక్ ఈ మూవీ టీజర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఈ డేట్లో పక్కా అయితే ఉన్నవి. 2026 సంక్రాంతికి కనుక ఈ మూవీ నుంచి టీజర్ వచ్చే ఛాన్సెస్ 100% అయితే ఉన్నవి. ప్రాపర్గా అయితే చెప్పలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఐ థింక్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 8 to 10% జరిగింది కాబట్టి ఇయర్ ఎండింగ్ లోపల ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేటువంటిది ప్రాపర్గా జరిగితే, షూటింగ్ ఎటువంటి డీలేలు ఇంకా వేరే ఇష్యూస్ కాకుండా ఉంటే 40% వరకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సంక్రాంతి లోపల. అప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ పక్కా అయితే ఉన్నవి. అండ్ ఇంకా వీడియోకి అయితే ఉంది ఫ్రెండ్స్. వీడియో మటుకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సినిమా కంటెంట్ కోసం. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.